100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హైదరాబాద్ నగరం అంటేనే మనకు తెలుసు ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ప్రాంతాల్లో కుక్కల బెడద ఎంత భయంకరంగా అయిందంటే చెప్పనవసరం లేదు. ఇక గల్లీలు ఎన్ని గల్లీలు ఉంటే కొన్ని వందల కొద్ది కుక్కలు కనిపిస్తున్నాయి. వీధి కుక్కలు ఎంత భయంకరంగా తయారయ్యాయి అంటే వాటికి వ్యాక్సినేషన్ ఉండదు, ప్రాపర్గా వాటికి ఎట్లాంటి కేర్ ఉండదు. కాబట్టి పూర్తిగా ఎక్కడంటే అక్కడ వీధి కుక్కలు స్థైర విహారం అంటారు చూడండి, అంటే వాళ్ళ రాజ్యమే లెక్కనే గల్లీలో కొన్ని పదుల సంఖ్యలో కుక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది రాత్రిపూట వెళ్ళాలంటే కూడా భయపడుతుంటారు. అట్లనే మెయిన్ రోడ్ గల్లీలకు పోవాలంటే ఇక భయమే అనుకోండి. ఇక మెయిన్ రోడ్లలో కూడా చాలా మటుకి 2 వీలర్స్ వెహికల్ కావచ్చు, లేదంటే కార్లు పోతుంటే కావచ్చు, వాటి వెంటబడిన పరిస్థితి చాలామంది మనం అందరం కూడా ఫేస్ చేసే ఉంటాం. ఇది ఒక 5-6 ఏళ్ల కింద మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట్లాడుకుంటున్నాం. ఏమన్నా మార్పు వచ్చిందా అంటే ఏ మార్పు లేదు. కుక్కలు దాడి చేస్తాయి, చిన్నపిల్లల్ని చూస్తేనైతే పీక్కు తింటూ ఉంటాయి. అసలు చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, అసలు ఎవరు ఏంటి ఏజ్తో ఎట్లాంటి నిమిత్తం లేకుండానే ఇట్లా కుక్కల దాడులు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కేసులు కూడా హాస్పిటల్లో ఎక్కువ నమోదవుతున్నాయి. తాజాగా కూడా ఇప్పుడు 4 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. అది ఎక్కడ అంటే రాజేంద్ర నగర్లోని గోల్డెన్ హిల్స్ కాలనీలో ఒక 4 ఏళ్ల చిన్నారి మీద దాడి చేసిన దృశ్యాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. పాపం 4 ఏళ్ల చిన్నారి, ఆ పాపకి ఏం తెలుస్తుంది? అక్కడే దగ్గరలో వాళ్ళ ఇంటి బయట నుంచి పాపం ఏ పక్కన షాప్ దగ్గరకో లేకపోతే పక్కన ఎవరైనా దోస్తుంటే వాళ్ళని కలవడానికో ఇట్లా మినిమం అంటే మినిమం అటు ఇటు తిరుగుడు అయితే కామనే. వాళ్ళని ఎంతకని కట్టి పడేస్తాం? ఇది పాసిబుల్ కాదు. కానీ పేరెంట్స్ నిజంగానే ఈ దృశ్యం చూసిన తర్వాత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఇది రోజు మనం ఫేస్ చేసే బాధనే. ఈ కుక్కల్ని ఏం చేస్తారు అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు నిజం చెప్పాలంటే వీధిలో కుక్కలు ఉండొద్దు, కుక్కల బెడద చాలా ఉందని ఎన్నిసార్లు ఎన్ని టైమ్స్ కంప్లైంట్ చేసినా పుట్టలు తెప్పలుగా కంప్లైంట్లు ఉంటాయి. ఒక్కరోజు వచ్చి కంప్లైంట్ చేసిన ఆ 2-3 రోజులకు వచ్చి ఆ డాగ్ క్యాచర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి జర హల్చల్ చేస్తారు. ఎట్లా ఒక నెట్ ఉంటుంది, స్టిక్కి ఒక నెట్ కట్టుకొని వస్తారు, ఒక వ్యాన్ ఉంటుంది. అలా వీళ్ళు వేటాడేది కేవలం 1-2 కుక్కలు ఉంటాయి, కానీ 10 or 20 కుక్కలు ఒక గల్లీలోనే ఉంటాయి. మరి వాటిని వదిలేసి వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే 1-2 పట్టుకోగానే అసలు కుక్కలన్నీ పారిపోతే ఎక్కడ అసలు దొరికే పరిస్థితే ఉండదు. ఇది మన అందరికీ తెలిసిందే, జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా తెలుసు. కంప్లైంట్ వచ్చిందా, మనం వచ్చి కనబడ్డామా, ఫోటో మా ఆఫీసర్లకు పంపించినామా, గింతే. కానీ దీనికి అసలు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే ఏడా కూడా కనబడదు. అంటే ఇవన్నీ కూడా పబ్లిక్కి చాలా నిత్యవసరం. అంటే ఈడ ఇంకోటి కూడా ఉంది. ఇవేమన్నా మరి గుర్తుంటాయా ఓట్ల అప్పుడు అంటే అసలు ఏమీ గుర్తుండవు. మళ్ళా తీరా చూస్తే రోడ్లు అనుకోండి, నీళ్ళు వస్తలేవనుకోర్రి, కరెంటు పోతే ఏం చేయాలనుకోర్రి, మాకు కమ్యూనిటీ హాల్ లేదనుకోండి, ఇవి మాత్రమే అడుగుతారు. కానీ మీకు నిత్యం అసలు ఉన్న అవసరాలు ఏంది? మీకు కావాల్సింది గిట్లా వీధి కుక్కల బెడద బాగా ఉన్నది కాబట్టి వాటిని తొలగించేయండి అని గుర్తొచ్చినప్పుడు, గిట్లా అటాక్లు అయినప్పుడు మాత్రమే మనం కంప్లైంట్ చేసి ఆ తర్వాత వదిలేస్తూ ఉంటాం. కానీ ఇవి అసలు ఎంత డేంజరస్ తయారైనాయి అంటే, ఒకవేళ ఆ కుక్క కాటు అంటే ఎప్పుడైతే కుక్క గరుస్తుందో కంపల్సరీగా రేబీస్ వస్తుందా అంటే కాదు. రేబీస్ అనేది ఎప్పుడు వస్తుందంటే కుక్కకు కూడా రేబీస్ ఉంటే, ఆ రేబీస్ ఉన్నటువంటి కుక్క కరిస్తే మాత్రమే రేబీస్ వస్తుంది. ఈ ఇన్సిడెంట్లో మాత్రం కుక్క పూర్తిగా ఒక 2 కుక్కలు పాపం ఆ 4 ఏళ్ల చిన్నారి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. అంటే పారిపోతుంది, కింద పడ్డది, ఆ తర్వాత గట్టిగా అరుస్తున్నది. కుక్క పూర్తిగా లెగ్గును బట్టి లాగేస్తుంది. ఇంకో కుక్క కూడా అటాక్ కోసం వచ్చింది. అది డే టైంలో కాబట్టి కొంతవరకు నిజంగానే సేఫ్ అయింది అనుకోవచ్చు. అప్పుడు ఆమె కీకలు వేయడం, ఏడవడంతో అక్కడే ఉన్నటువంటి వాళ్ళ అమ్మ టైంకి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో అంబర్పేటలో చూసినాం, ఇట్లనే 3 ఏళ్ల చిన్నారో 2.5 ఏళ్ల చిన్నారో బయట పాపం ఆడుకుంటున్నాడు, పూర్తిగా కుక్కలు దాడి చేసి, అది కూడా డే టైమే, కుక్కలు పూర్తిగా దాడి చేసి పీకు తిని చంపేసిన పరిస్థితి. సో గిట్లా చిన్నారుల మీద దాడి చేస్తున్నాయి.
కుక్కలు ప్రాణాలు తీస్తున్నాయని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎంత ఆందోళనలు చేసినా ఈ ఘటనలు మాత్రం ఏడ కూడా ఆగుతలేవు. జిహెచ్ఎంసీ ఆ చర్యలు తీసుకుంటాం ఈ చర్యలు తీసుకుంటాం అని హడావిడి తప్పించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి రోజు రోజుకి ఆర్ ఇయర్కి ఎట్లా కుక్కల సంఖ్య పెరుగుతుంది? వీటి మీద అసలు నియంత్రణ తీసుకునేది ఎవరు? అక్కడ దగ్గరలో ఉన్న కార్పొరేటర్కి వీళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు కార్పొరేటర్ ఏమో జిహెచ్ఎంసీ వాళ్ళకు ఒకటో రెండో ఫోన్ కాల్ కొడతాడు, తర్వాత వచ్చినట్టు ఏవో చేస్తారు, ఒక 2 గంటలు ఆడ తిరుగుతారు, కథం. నేను చెప్పిన కదా 15-20 కుక్కలు ఉంటే వాళ్ళు పట్టుకునేది 2. మరి ఎట్లా సొల్యూషన్ దీనికి? సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీద నిజంగా గలం విప్పాల్సిన అవసరం ఉంది. ఇది రోజు మనం ఫేస్ చేస్తున్నటువంటిదే. చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి, మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇట్లా ఒకవేళ పాపం నిజంగానే ఈమెను హుటాహుట్న హాస్పిటల్ తీసుకుపోయి ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా మనం చూసినాం. రేబీస్ ఎంత డేంజరస్సో సేమ్ మనిషి కూడా అట్లనే కుక్క ఎట్లా అరుస్తుందో అట్లనే అరవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగానే జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఒక్కటే వచ్చింది కదా అని ఏదో చేతులు దులుపుకునేది కాకుండా వీటి మీద సీరియస్గా కూడా యాక్షన్ తీసుకోవాలని పేరెంట్స్ కావచ్చు అందరూ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.